నమస్తే జీవనరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. శిశువు శారీరక మానసిక ఎదుగుదలని నెలల వారీగా తెలియజేస్తూ వస్తున్నాం. 5వ నెలలోకి ప్రవేశించిన శిశువు ఒక బండిల్ ఆఫ్ జాయ్ అని చెప్పొచ్చు. ఈ సమయానికి ఒక రొటీన్లో పడడమే కాదు, వారు తల్లి తండ్రితో ఊసులు చెప్తూ ఉంటారు. ఇంట్లో అందరికీ ఆనందాన్ని తీసుకుని వచ్చే సమయం ఇది. ఈ నెలలో మైల్ స్టోన్స్ ఏ విధంగా ఉంటాయి? తల్లిదండ్రులకి 5వ నెల శిశువు ఎదుగుదల పట్ల ఎలాంటి సందేహాలుండొచ్చు? ఈ నెలలో డాక్టర్ చెకప్ లో ఏ అంశాలను చూస్తారు? ఈ నెల నుంచే సాలిడ్స్ పెట్టొచ్చా? ఈ నెల నుంచే ఆటపాట మొదలై పగటి నిద్ర తగ్గుతుంది. మరి వారికి ఎంత నిద్ర అవసరం పడుతుంది? ఎటువంటి ఆహారాలతో సాలిడ్స్ మొదలు పెట్టొచ్చు? ఇలాంటి అంశాల సమాహారమే మీ జీవనరేఖ చైల్డ్ కేర్. ఐదవ నెలలో రంగురంగుల బొమ్మలతో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు శిశువులు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఈ చేతి నుంచి మరో చేతికి టాయ్ ని ట్రాన్స్ఫర్ చేయటం కూడా ఈ నెలలో ప్రారంభమవుతుంది. ఇక ఎన్నో ఇతర మైల్ స్టోన్స్ ఈ నెలలో చోటు చేసుకుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. బేబీ పుట్టిన దగ్గర నుంచి వన్ వే ట్రాఫిక్ గా తల్లి శిశువు కేర్లో నిమగ్నమై ఉంటుంది. బేబీ కేర్లో కొత్త కోణం ఆవిష్కృతమయ్యేది 5వ నెలలోనే. ఈ సమయానికి ఇంటిల్లిపాదిని ఎంటర్టైన్ చేయనారంభిస్తారు శిశువులు. వారి కంపెనీలో దినమంతా గడిచినా కూడా డోంట్ మైండ్ అనుకునేటంత ఉల్లాసంగా గడుస్తుంది ఈ సమయం. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇంటిల్లిపాది అటెన్షన్ ని తన వైపుకు తిప్పుకునే 5వ నెల సమయం శిశువుకి పేరెంట్స్ కి అత్యంత ఆహ్లాదభరితమైనది. శిశువు తాను అత్యంత ప్రేమించే వ్యక్తితో అంటే మీతో సమయాన్ని గడిపేందుకు ఉత్సాహం చూపిస్తారు. సమయం వెచ్చించినప్పుడల్లా కూడా అది ఎక్కువసేపు గడుస్తుంది. అది కూడా ఏదో టైంపాస్ అనే విధంగా కాకుండా ఎంతో మెమరబుల్గా ఉండేలా శిశువు ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టేది కూడా ఈ నెలలోనే. ఇక 5th మంత్ లో శిశువు ఎదుగుదలలో మైల్ స్టోన్స్ లో ముందుగా గమనించాల్సింది హెడ్ కంట్రోల్, అలాగే రోలింగ్ ఓవర్. హెడ్ కంట్రోల్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే తల కరెక్ట్గా నిలవడం, అంతవరకు కొంచెం షేక్ అవ్వడం అనేది గమనించే వాళ్ళు తల నిలకడ అనేది ప్రాపర్గా ఉండి వెల్ ఎస్టాబ్లిష్ హెడ్ కంట్రోల్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ విచ్ యూ సీ ఇస్ బేబీ మేడ్ రోల్ ఫ్రమ్ బ్యాక్ టు బెలీ. సో బెలీ టు బ్యాక్, బ్యాక్ టు బెలీ, ఈ మూమెంట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. రోలింగ్ ఓవర్ అనేది స్టార్ట్స్ బిట్వీన్ 4 to 5 months. అండ్ మీరు కూర్చోబెట్టినప్పుడు కూడా బేబీ మే ట్రై టు సిట్ ఫర్ సమ్ టైమ్ విత్ సపోర్ట్. అది కూడా. సో మేజర్ గ్రాస్ మోటర్ మైల్ స్టోన్స్ చూసారంటే ఈ 3 మైల్ స్టోన్స్ ఉంటాయి. సాధారణంగా గ్రోత్ చార్ట్ మీద అచీవ్ చేయాల్సిన మైల్ స్టోన్స్ అన్నీ కూడా అందరు శిశువులు అదే సమయానికి చేయాలనే నియమం లేదు. మైల్ స్టోన్స్ అచీవ్ చేయడంలో కొందరు ముందుగా ఉంటే మరికొందరు కాస్త వెనుకబడచ్చు. హెడ్ బ్యాలెన్స్ 5వ నెల సమయానికి స్టడీగా ఉంటుంది కాబట్టి ఇదే మైల్ స్టోన్ కాస్త అటు ఇటుగా 5 నెలలు నిండే నాటికి కూడా జరగచ్చు. కానీ అంతకంటే ఆలస్యమైతే మాత్రం వైద్యునితో చర్చించడం మంచిది. బోర్లా పడుకుంటే చేతులు సపోర్ట్ చేసి ఛాతీ మీద లేవగలుగుతారు 5వ నెల శిశువులు. ఇవన్నీ కూడా గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ కిందికి వస్తే ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అనే విభాగంలో మరిన్ని మైల్ స్టోన్స్ చూడొచ్చు. వీటిలో ముఖ్యమైనది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. వెన్ ఇట్ కమ్స్ టు ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్, ఫైన్ మోటార్ అనేది మెయిన్గా మీరు డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్కి సంబంధించినవి. ఇందులో నేను చెప్పినట్టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది ఇస్ ది మోస్ట్ అప్రిషియబుల్ మైల్ స్టోన్. సెకండ్ థింగ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్, అంటే వస్తువు తీసుకొని ఆ వస్తువు ఎక్కడ పడిపోతే అది ఎక్కడ ఉంది అని వాళ్ళు గుర్తించడం అనేది కామన్గా చూసే మైల్ స్టోన్స్. ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్లో యూ సీ దీస్ 2 things. అంతేకాదు, చేతి వేళ్లతో వస్తువులను ఫింగర్ టిప్స్తో పట్టుకునే ప్రయత్నం చేయటం కూడా ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్ కిందికే వస్తుంది. దగ్గరగా ఏదైనా ఆట వస్తువు శిశువు పరిధిలో ఉంటే అది పట్టుకునే ప్రయత్నం కూడా చేయటం ఈ నెలలో చూడొచ్చు. ఇక సోషల్ స్కిల్స్లో తనంతట తానుగా నవ్వటం, ఎవరైనా నవ్వుతూ పలకరిస్తే తిరిగి రెస్పాండ్ కావటం కూడా 5వ నెల శిశువులో చోటు చేసుకునే మైల్ స్టోన్. వీటితో పాటుగా అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా వీళ్ళే డెవలప్ అవుతాయి. అంటే పిలిచినప్పుడు తిరిగి చూడడము. సో దిస్ ఇస్ ది కామనెస్ట్ థింగ్ విచ్ యూ సీ. వాళ్ళ పేరు వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ పేరు చెప్పినప్పుడు తిరిగి చూస్తారు. అంటే ఎవరంటే వాళ్ళు పిలిచినప్పుడు కాదు, కామన్గా పిలిచే వాళ్ళు, వాళ్ళ సౌండ్స్ వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి దే విల్ బీ ఏబుల్ టు అప్రిషియేట్ దోస్ వాయిసెస్. అదే కాకుండా దే కీప్ ట్రయింగ్ టు టాక్ సంథింగ్. సో ప్రాపర్ స్పీచ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. దీన్ని కూయింగ్ అని అంటాం. సో బ్యాబ్లింగ్ ఆర్ కూయింగ్ అని అంటాం. సో బా డా మా
సో ఇవి ఫ్రీక్వెంట్గా ఈ ఏజ్లో మీరు చూసే వర్డ్స్, వాళ్ళు మాట్లాడే వర్డ్స్ అన్ని మోనోసిలబుల్స్ లాగా ఉంటాయి. దీస్ ఆర్ నాట్ బైసిలబుల్స్. సో దీస్ ఆర్ ది కామనెస్ట్ మైల్ స్టోన్స్ వెన్ ఇట్ కమ్స్ టు అ 5th month old చైల్డ్. 5వ నెలలో సాధారణంగా డాక్టర్ విజిట్ చేసినప్పుడు శిశువు గ్రోత్ ఎలా ఉందో చెక్ చేయటం మామూలే. ఇక ఇంతకు మించి పేరెంట్స్ గా మీకు ప్రత్యేకించి ఏమైనా సందేహాలు ఉంటే డాక్టర్ని అడిగి తెలుసుకోవటమే. 5వ నెలలో ప్రత్యేకించి వైద్యుల దగ్గరికి వెళ్లే అవసరం రాకపోవచ్చు. అందుకే ఈ నెలలో మీ శిశువు గ్రోత్ ఎలా ఉందో తెలుసుకునేందుకు అవకాశం కూడా ఉండదు. అయినా కూడా శిశువు హెల్త్ పరంగా ఏదైనా ప్రత్యేక సందేహం ఉంటే మాత్రం వైద్య సహాయం తీసుకోవడంలో తప్పులేదు. ఇక ఈ నెలలో శిశువుకు ఎలాంటి ఇంజెక్షన్స్ అంటే వ్యాక్సినేషన్స్ కూడా ఉండవు. ఆటలు ఊసులు మొదలయ్యే సమయం ఇది. మొదటి 2-3 నెలలు పగటిపూట పడుకున్నంత నిద్ర కూడా ఉండదు. వీరికి నిద్ర సరిపోతుందా అనే సందేహం రావచ్చు. బేబీ పుట్టిన మొదటి 2 వారాలు ఏకధాటిగా నిద్రపోతూ ఉంటే కొత్తగా తల్లి తండ్రి అయిన కపుల్స్ తమ బేబీ ఎప్పుడు లేస్తుందా అని చూడడం ఎంతో న్యాచురల్. అదే శిశువు నెల పెరిగేసరికి ఆటలు ఊసుల్లో పడటం వల్ల నిద్ర తగ్గుతుంది. ఇలాంటప్పుడు ఎప్పుడు పడుకుంటాడా అని చూడడం కూడా సహజమే. సాధారణంగా 5వ నెలలోకి వచ్చిన శిశువు డే టైంలో గంట చొప్పున 3 నుంచి 4 నాప్స్ అంటే చిన్న కునుకులు తీయడం చూడొచ్చు. ఇంకొందరు 20 నిమిషాల చొప్పున 6 నుంచి 7 నాప్స్ తీయడం కూడా న్యాచురల్. పడుకునేదేదో కనీసం 1-2 గంటల పాటు పడుకుంటే బావుండు అనే ఆశ తల్లికి వస్తుంది. ఇందుకు తగ్గట్టుగా ఇంటి వాతావరణాన్ని మార్చుకోవటం, ప్రతి 2 నాప్స్కి మధ్య వారు మెలకువగా ఉండే సమయాన్ని కొంత పెంచడం ద్వారా వారి పగటి నిద్ర సరిగా పూర్తయ్యేట్టు చూడొచ్చు. సాధారణంగా శిశువులకి మొదటి 6 నెలలు తల్లిపాలు తప్ప ఏ ఇతర ఆహారం అవసరం లేదు. కానీ కొందరు 4వ నెల నుంచే సాలిడ్స్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు మంచిది? ఏ కండిషన్లో ఉన్న శిశువులకి 5వ నెలలో సాలిడ్ పెట్టమని వైద్యులు సూచిస్తారు? ఇలాంటి అంశాలన్నింటినీ ఇప్పుడు చూద్దాం. తల్లిపాల మీదనే కనీసం 6 నెలల పాటు శిశువు ఉండాలన్నది యూనివర్సల్ రూల్. ఇది మినహా ఏ ఇతర ఆహారం కూడా అవసరం లేదు. చివరకు మంచినీరు కూడా. కానీ నేడు ఎందరో పేరెంట్స్ తమ శిశువులకి 4-5 నెలల నుంచే ఘనాహారం ఇవ్వడం చూస్తూ ఉన్నాం. తమ శిశువు సాలిడ్ ఫుడ్ తినే క్షణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు పేరెంట్స్. ఇక మొదటిసారి సాలిడ్ ఫుడ్ రుచి చూసినప్పుడు శిశువు ముఖంలో కలిగే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒకవైపు అయితే శిశువుకి అసలు సాలిడ్ ఫుడ్ 5వ నెలలో పెట్టచ్చా లేదా అనేది మరో సందేహం. ఫస్ట్ 6 months ఎప్పుడు కూడా తల్లిపాలే మంచి. 6 months ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. అంటే తల్లిపాలు తప్ప వేరేటి ఏమీ ఇవ్వద్దు, ఈవెన్ వాటర్ కూడా ఇవ్వద్దు. 6 నెలలు దాటిన తర్వాత కాంప్లిమెంటరీ ఫుడ్స్ అంటాం. అంటే మనం తినే ఆహారం ఎలా మెల్లకి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తాం. ఈ కాంప్లిమెంటరీ ఫుడ్స్ అనేది 6 నెలలు దాటే వరకు ఇవ్వకూడదు మంచిది. నార్మల్గా మనకేం తెలుసు, అన్నప్రసన్న అంటాం. అన్నప్రసన్న ఎప్పుడు చేస్తారు? 6 నెలల్లో చేస్తారు. అన్నప్రసన్న 6 నెలల్లో ఎందుకు చేస్తారు? ఎందుకంటే 6 నెలల్లో బేబీ కూర్చోవడం స్టార్ట్ అవుతుంది, మెడలు నిలుస్తాయి, ప్లస్ మింగడం అలవాటు అవుతుంది, టేస్ట్ బడ్స్ తయారవుతాయి. సో వాళ్ళకి టేస్ట్ అలవాటు అవుతుంది. అప్పుడు సాలిడ్ ఫుడ్ అనేది ఈ చిన్ మూమెంట్స్, ఈ దవడం మూమెంట్స్ మంచిగా కదలడం స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి సాలిడ్ ఫుడ్ తీసుకునే కెపాసిటీ వస్తుంది. అంతకంటే ముందే పెట్టామనుకోండి, 6 నెలల కంటే ముందే పెడితే తల్లిపాలు తక్కువ తాగుతారు, తల్లిపాల వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని తగ్గిపోతాయి. అంతేకాకుండా మింగడం కష్టమై కొన్నిసార్లు గొంతులో పోవచ్చు. లేకపోతే పాలు అటు తక్కువ తాగి ఇటు సాలిడ్ ఫుడ్ సరిగా తినకపోతే వెయిట్ కూడా తక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకనే 6 నెలల కంటే ముందు వీలైనంత మట్టుకు అవాయిడ్ చేస్తే మంచిది. కొన్నిసార్లు వెయిట్ పెరగట్లేదు, పిల్లలు అసలు వెయిట్ పెరగట్లేదు, పాలు ఇస్తున్నాం కానీ వెయిట్ పెరగట్లేదు అంటే ఫస్ట్ పాలల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే పాలు ఇంకా పెంచుకునే కెపాసిటీ ఏమైనా ఉందా, ఎందుకు పెరగట్లేదు అనేది చూసుకుంటే సరిపోతుంది. కానీ సాలిడ్ ఫుడ్ ముందు పెట్టడం మంచిది కాదు. ఇక ప్రత్యేకించి కొన్ని కండిషన్స్లో శిశువుకి 6 నెలలు నిండక ముందే సాలిడ్ ఫుడ్స్ పెట్టచ్చా అని అడిగితే సాధారణంగా అటువంటి కండిషన్స్ చాలా అరుదు. శిశువు సరిగ్గా బరువు పెరగటం లేదని ఇంట్లో పెద్దవాళ్ల బలవంతం మీద ఒక్కోసారి శిశువు తల్లి సాలిడ్స్ని ఇవ్వటం మొదలు పెట్టడం చూస్తాం. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది శిశువులో కలగడం లేదు అని కూడా చెప్తూ ఉంటారు. ఇక పై పాలు కూడా ఈ స్థాయి శిశువులో మొదలు పెట్టే తొందర చేస్తూ ఉంటారు చాలామంది. దీనివల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ఎర్లీగా టాప్ ఫీడ్స్ ఆర్ ఎర్లీగా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన పిల్లలకి కొన్నిసార్లు వి కీప్ సీయింగ్ దిస్ ఫుడ్ అలర్జీస్,
ఫుడ్ అలర్జీస్ యాజ్ సచ్ మీరు చూసారంటే చాలా రేర్. బట్ అవుట్ సైడ్ మిల్క్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ మిల్క్లో ఉన్న ప్రోటీన్కి సంబంధించి అలర్జీ రావచ్చు, దాని ద్వారా మోషన్స్ అవ్వచ్చు లేదా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ అవాయిడ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ అవుట్ సైడ్ మిల్క్ ఇన్ ద ఫస్ట్ 1 year వరకు కూడా అది ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఈదర్ మదర్ మిల్క్ ఆర్ టాప్ మిల్క్ అంటే ఫార్ములా మిల్క్ దే కెన్ యూస్. అంతకుమించి దే ఆర్ నాట్ సపోజ్ టు యూస్ ది ప్యాకెట్ మిల్క్ ఆర్ ది కౌస్ ఆర్ బఫెలోస్ మిల్క్. సాధారణంగా సాలిడ్స్ ని శిశువుకి పరిచయం చేయటం కొంచెం కష్టమైన పనే. అప్పటిదాకా తల్లిపాలు మాత్రమే తాగేందుకు అలవాటు పడిన శిశువు సాలిడ్ ఫుడ్స్ తినేందుకు ముందుగా ఇష్టపడకపోవచ్చు. సాలిడ్ ఫుడ్స్ ఎలాంటివి పెట్టాలి? రెడీమేడ్ గా దొరికే వాటికంటే ఇంట తయారు చేయటం మంచిదా? శిశువుకి పెట్టే సాలిడ్స్ పట్ల ఇలా ఎన్నో సందేహాలు. వీటికి సమాధానాలు మీరే చూడండి. ఒక్కోసారి శిశువుల్లో రిఫ్లెక్స్ సమస్య తీవ్రం కావడం చూస్తాం. ఇలాంటి వారిలో పాలు తాగిన తర్వాత వామిట్ కావటం సమస్య లక్షణం. అంతేకాదు, పాలు తాగేందుకు వీరు నిరాకరిస్తూ ఉంటారు. ఎందుకంటే రిఫ్లెక్స్ సమస్య ఫలితంగా గొంతు మంట అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి కండిషన్ ఉన్న బేబీస్ ఒకవేళ 5వ నెలలో ఉంటే వీరికి కొద్ది రోజుల ముందే ఘనాహారం ఇవ్వమని సూచించవచ్చు వైద్యులు. ఇక సాలిడ్ ఫుడ్స్ మొదలు పెట్టాలంటే ముందుగా వచ్చే సందేహం, బయట దొరికేవి కొనడమా లేదంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలా అని. ఇందుకు సమాధానం ఏంటో మీరే చూడండి. ఏ ఫుడ్ స్టార్ట్ చేస్తే మంచిది? సో ఫస్ట్ 4-5 ఫుడ్స్ మన ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్సే మంచిది. దాంట్లో నార్మల్గా మేము రికమెండ్ చేసేది ఉగ్గు, రాగి జావా, ఇడ్లీ, పొటాటో, బాయిల్డ్ పొటాటో ఆర్ మ్యాష్డ్ పొటాటో అండ్ మ్యాష్డ్ బనానా. ఈ ఐటమ్స్ ఫస్ట్ ఉగ్గు ఎలా తయారు చేసుకుంటాం? ఉగ్గు 3 కప్పుల రైస్, 1 కప్పు పప్పు, కందిపప్పు కానీ మినపప్పు కానీ తీసుకొని 3:1 రేషియోలో తీసుకొని వాటిని వేయించేటప్పుడు వేయించి పౌడర్ చేసుకొని వారం 10 రోజులు ఆ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. సో దాంట్లో నుంచి కొంచెం పౌడర్ తీసేసి ఉడకబెట్టి నెయ్యి ఉప్పు కలిపి ఇవ్వడం అలవాటు చేస్తాం. సో అది మంచిగా తీసుకున్నాం. ఫస్ట్లో కొంచెం స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్గా ఇస్తాం. పిల్లలకు అలవాటు అయింది అనుకోండి, ఫస్ట్ అందరు పిల్లలు ఉమ్మేస్తారు, సో బయటకు తీసేస్తుంటారు. మెల్లిగానే అలవాటు అవుతుంది. ఒక వారం 10 రోజులు పట్టవచ్చు కొంతమంది పిల్లలకి అలవాటు కావడం, ఆ ఉమ్మేయడం తగ్గిపోవడానికి. ఒకసారి అలవాటు అయింది అనుకోండి, ఆ ఫుడ్ని మనం కన్సిస్టెంట్గా పెంచుతూ క్వాంటిటీ పెంచుతూ నెంబర్ ఆఫ్ టైం తగ్గించుకుంటాం. సో ఉగ్గుల్ని తర్వాత మనం క్యారెట్ గీరేసి టమాటాలు కట్ చేసేసి ఆ బాయిల్ చేస్తున్నప్పుడు ఉగ్గును అందులో వేసేస్తే దాంట్లో ఇంకా బలం పెరుగుతుంది. సో ఉగ్గుని గ్రాడ్యువల్గా క్వాంటిటీ పెంచుకోవచ్చు, ప్లస్ దాని క్వాలిటీని కూడా పెంచుకునేటానికి ట్రై చేయొచ్చు. ఉగ్గు మంచిగా అరిగింది అనుకోండి, నెక్స్ట్ రాగి మాల్ట్ అంటే అది కూడా ఫర్మెంటెడ్ ఆర్ సోక్డ్ మాల్ట్ అంటాం. వట్టి రాగి పౌడర్ తోటి స్టూల్లో రాగి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రాగి మాల్ట్తో రాగి జావలా చేసుకొని ఇస్తే సెకండ్ ఫుడ్ యూ కెన్ ట్రై విత్ దట్. థర్డ్, ఫోర్త్ ఫుడ్ పొటాటోని బాయిల్ చేసి మ్యాష్ చేసి, వట్టి తినకపోతే కొంచెం షుగర్ వేసి ఇవ్వచ్చు. బనానాను కూడా మ్యాష్ చేసి ఇవ్వచ్చు. ఇవన్నీ కష్టం అనుకుంటే ఇంట్లో ఇడ్లీ తయారు చేసుకొని కొంచెం మెత్తగా చేసేసి కొంచెం పాలలో కలిపి కూడా ఇవ్వడం అలవాటు చేయవచ్చు. సాలిడ్ ఫుడ్ మొదలు పెట్టినప్పుడు 1/2 టీ స్పూన్ ఫుడ్ మాత్రమే తీసుకోగలుగుతారు శిశువులు. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని పెట్టడమే శ్రేయస్కరం. 5 నెలల నుంచి సాలిడ్ ఫుడ్ పెట్టే ఆలోచన ఉంటే ఆ ఫుడ్ ప్రిపరేషన్ శుభ్రంగా చేయాలి. ఇక టెక్స్చర్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా మెత్తగా జారుగా ఉంటే మంచిది. మరీ గట్టిగాను ఉండకూడదు, అలాగని మరీ నీరులా కూడా ఉండకూడదు. తయారు చేసిన ఫుడ్ని మ్యాష్ చేసి ఆ తర్వాత స్ట్రెయిన్ చేసి ఇవ్వాలి. శిశువు నోటికి సరిపడా చిన్న టీ స్పూన్, అది కూడా బేబీస్ కోసం ప్రత్యేకించి తయారు చేసే మంచి క్వాలిటీ ప్లాస్టిక్ స్పూన్ వాడడం మంచిది. ఈ విధంగా తయారు చేసిన ఫుడ్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిందే ఉండడం ముఖ్యం. ఫుడ్ టెంపరేచర్ ఎక్కువ వేడిగా లేదా మరీ చల్లగా కాకుండా గది ఉష్ణోగ్రతలో ఉండేలా ఉంటే చాలు. ఒక పక్కన తల్లిపాలు తాగుతూ ఉంటే సాలిడ్ ఫుడ్ ఏదో కాస్త నామమాత్రంగా తింటున్నా పర్వాలేదు. ఒక క్వాంటిటీ మాత్రమే తినాలని రూల్ లేదు. బేబీ సాలిడ్ ఫుడ్ ని తీసుకోగలుగుతున్నదంటే 1 నుంచి 3 టీ స్పూన్స్ ఫుడ్ పెట్టచ్చు. ఒకవేళ తయారు చేసిన ఫుడ్ శిశువుకి పెట్టగా మిగిలితే అది తిరిగి మళ్లీ ఫీడ్ కోసం వాడకండి. సాలిడ్ తినేందుకు బేబీ సుముఖంగా లేదంటే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. 6 నెలలు నిండేదాకా హ్యాపీగా మదర్ ఫీడ్తో సరిపెట్టచ్చు. ఉగ్గు అనేది మన దేశంలో తరతరాలుగా అనుసరిస్తున్న శిశువు మొదటి ఆహారం. ఇది వేరువేరు ప్రాంతాల్లో భాగంగా వేరువేరు పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. శిశువుకి పెట్టే మొదటి ఆహారం ఇంటి పట్టునే తయారు చేసుకోగల పద్ధతి మీకోసం. మన దేశంలో శిశువులకు ఇచ్చే మొదటి ఆహారం విషయంలో తల్లిదండ్రులు ఇంట్లో పెద్దవారి సలహా మేరకు ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. అభివృద్ధి పథంలో అందరూ నడుస్తున్నా కూడా
బేబీకి ఇచ్చే మొదటి సాలిడ్ ఫుడ్స్ విషయంలో హోమ్ మేడ్గా చేసిన ఫుడ్ని ఇచ్చేందుకే ఇష్టపడుతున్నారు. బయట ఎన్నో రెడీ టు మిక్స్ బేబీ ఫుడ్స్ లభిస్తున్నా కూడా ఇంట్లో శుభ్రంగా తయారు చేసే అన్నం, పప్పు ఉగ్గు రూపంలో ఇచ్చేందుకే ఇష్టపడుతూ ఉంటారు. తామే శ్రద్ధగా తయారు చేస్తారు కాబట్టి ఇది తమ శిశువుకి అత్యంత సేఫ్ అనే నమ్మకం వారికి ఉంటుంది. ఉత్తర భారతదేశంలో 6 నెలలు నిండిన శిశువుకి గోధుమ ఆధార ఆహారాన్ని ఇస్తూ ఉంటారు. ఇక దక్షిణ భారతదేశంలో ఉగ్గు పేరిట రైస్ అలాగే పప్పు ధాన్యాలను కలిపి ఎంతో జాగ్రత్తగా ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇస్తూ ఉంటారు. ఫుడ్కి సంబంధించి 5 monthsకి 4 monthsకి కూడా కొన్నిసార్లు కమర్షియల్లీ అవైలబుల్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యూ మైట్ సీ సమ్ అలర్జీస్. జనరల్గా పిల్లల్లో అలర్జీస్ మీరు చూసారంటే స్కిన్ అలర్జీస్ ఆర్ వెరీ కామన్. సో ఒక ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసి స్కిన్ అలర్జీ ఏదైనా వచ్చిందంటే ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం బెటర్. లేదా ఏ పర్టికులర్ వెరైటీ వచ్చిందని గమనించాలంటే అగైన్ రిపీట్ చేసినప్పుడు మళ్ళీ వచ్చింది అనుకోండి, దెన్ ఇన్ దాట్ కండిషన్ అటువంటి ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ వెన్ యూఆర్ స్టార్టింగ్ ది ఫుడ్ ఎట్ 4 months or 5 months, ఆల్వేస్ బెటర్ దట్ ఇంట్లో చేసిన ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడమే ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే కమర్షియల్ అవైలబుల్ ఫార్ములాస్ వీ నెవర్ నో how it is made, how it is done. Again, it is processed in a good way, but still home-based food is always what, as a pediatrician, I prefer. ఉగ్గు లేదా శిశువుకి మొదటిగా ఇచ్చే సిరియల్ ఇంటి పట్టునే ఎలా తయారు చేయాలి అని చూస్తే వివిధ కమ్యూనిటీస్ ప్రకారం ఎన్నో రకాలుగా ఉగ్గుని తయారు చేస్తూ ఉంటారు. ఇందుకోసం వాడే ఐటమ్స్ ఎంపికలో కొంత తేడా ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా శిశువు డెలికేట్ డైజెస్టివ్ సిస్టమ్ని దృష్టిలో ఉంచుకొని పోషకాలు ఉండేలా తయారు చేసేదే ఉగ్గు. సాధారణంగా మనం రైస్తో పాటుగా కొన్ని ధాన్యాలను కలిపి ఉగ్గు తయారు చేస్తాం. ఇక జీవనరేఖ చైల్డ్ కేర్లో ఈరోజు హెల్త్ టిప్: శిశువుకి ఇచ్చే మొదటి సాలిడ్ ఫుడ్ ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేయటం. రైస్, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇవన్నీ సరైన పాలల్లో తీసుకొని ఒక బౌల్లో నీటిని తీసుకుని నానబెట్టాలి. ఇలా 6 నుంచి 8 గంటల పాటు నానిన ఈ మిక్చర్ని నీటిలో నుంచి తీసేసి నీడ పట్టున శుభ్రమైన కాటన్ గుడ్డ మీద ఆరబెట్టాలి. ఇలా చేస్తే నీటిని ఆ ధాన్యాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా తేమ లేకుండా ఆరిన ధాన్యాన్ని స్లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా రోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా బంగారు వర్ణం వచ్చేదాకా చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత బ్లెండర్లో వేసి మెత్తటి పౌడర్లా చేసి జల్లించి ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి వాడుకోవాలి. పప్పు ధాన్యాల విషయంలో కొందరు బాదం, వేరుశెనగ పప్పుని కూడా జత చేస్తూ ఉంటారు. ఇది వారి వారి ఇష్టాల ప్రకారం ఉంటుంది. వేరుశెనగ కొందరిలో అలర్జీ కలుగ చేయగలదు కాబట్టి ఆలోచించి వెయ్యాలి. ఈ రోజు జీవనరేఖ చైల్డ్ కేర్ లో చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 5వ నెల శిశువుల్లో ప్రత్యేకించి కొన్ని మైల్ స్టోన్స్ చూడొచ్చు. తల నిలబెట్టడం, రోల్ కావడం అంటే పక్కలకి తిరగడం లాంటివి. ఇక మీ చేతుల ఆసరా ఇస్తే కూర్చునేందుకు కూడా తమ వంతు ప్రయత్నం జరుగుతుంది. 5వ నెల శిశువు లైఫ్లో బెస్ట్ మంత్ అని చెప్పొచ్చు. వారు చీర్ఫుల్ గా ఉంటూ తమ ఊసులతో, నవ్వులతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వారితోనే రోజంతా గడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్ గా పిలువబడే చేతివేళ్ల మూవ్మెంట్స్, ప్రత్యేకించి ఆబ్జెక్ట్స్ ని పట్టుకునే ప్రయత్నం కూడా ఈ నెలలో ఆరంభమవుతుంది. అంతేకాదు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా చూడొచ్చు. అంటే ఒక చేతిలో ఉన్న వస్తువుని మరో చేతికి మార్చే ప్రయత్నం అన్నమాట. వీటితో పాటు సోషల్ స్మైల్, ముచ్చట చెప్పే ఇంటరాక్షన్ స్కిల్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఏవో అస్పష్టమైన శబ్దాలను చేస్తారు 5వ నెల శిశువులు. 5వ నెల రాగానే సాలిడ్ ఫుడ్ పెట్టచ్చా అనే సందేహం అడుగుతూ ఉంటారు పేరెంట్స్. 6 నెలలు వచ్చేదాకా కేవలం తల్లిపాల మీద మాత్రమే ఉంటే సరిపోతుంది. కానీ ఒక్కోసారి కొన్ని ప్రత్యేక కండిషన్స్లో శిశువుకి ఎర్లీగా అంటే 5వ నెల నుంచే సాలిడ్ పెట్టే అవసరం రావచ్చు. ఇలాంటప్పుడు ఇంటి పట్టున శుభ్రంగా ప్రిపేర్ చేసిన బేబీ ఫుడ్ ని మాత్రమే ఇవ్వటం మంచిది. ముందు 1/2 టీ స్పూన్తో మొదలుపెట్టి ఆ తర్వాత నెమ్మదిగా 2-3 టీ స్పూన్స్ ఫుడ్ ఇవ్వచ్చు. అది కూడా శిశువు ఇష్టపడి తింటూ ఉంటే. ఉగ్గుగా పిలువబడే మొదటి సాలిడ్ బేబీ ఫుడ్ ని రైస్ అలాగే ఇతర పప్పు ధాన్యాలను కలిపి ప్రిపేర్ చేయాలి. శిశు ఆరోగ్య సంబంధ అనేక అంశాలతో రూపొందుతున్న మీ జీవనరేఖ చైల్డ్ కేర్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. అంతవరకు సెలవు. నమస్కారం. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.
Thank you.